హాయ్ అండి, అందరూ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అండి. ఈరోజు పిల్లల కోసం అయితే టిఫిన్ పిండి ఏం లేదండి, అందుకని రాగి జావ అయితే చేస్తున్నాను. ఇదిగోండి, రాగి జావ కోసం అయితే కావాల్సిన ఎసురు అయితే గిన్నెలో పెట్టుకున్నాను. ఇందులో నేను బెల్లం, ఉప్పు కూడా వేసుకున్నానండి. ఇంకా వాటర్ మరిగేటప్పుడు అయితే ఇంకా రాగి పిండిని అయితే వేసుకోవాలి. ఇందులో అయితే నాకు సరిపోయినంత పిండి తీసుకొని వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకున్నాను. ఇంకా ఈ పిండిని అయితే ఈ తెరలే వాటర్లో పోసుకోవాలి. ఈ పిండి అయితే బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపిన తర్వాత పాలు కూడా పోసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, జావ అయితే ఈ విధంగా వచ్చింది కదా. స్టవ్ అయితే ఆపేసాను. ఇంక ఇందులోనే పాలు కూడా పోసుకుందాం. పాలు పోసుకుంటే చాలా బాగుంటుందండి రాగి జావ, టేస్ట్గా ఉంటుంది. ఎవరి ఇష్టం వాళ్ళది. మజ్జిగ కూడా పోసుకోవచ్చు. మేమైతే పాలు పోసుకుంటాం, బాగుంటాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, మా పాప అయితే బ్రష్ చేస్తుంది. ఇంకా స్కూల్కి రెడీ అవుతారు ఇద్దరు. మా బుడ్డోని లేపాలి. చూశారు కదా, బాయ్.